హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో గెలాక్సీలు కూడా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. అలాంటి ఒక గెలాక్సీ ఇప్పుడు కోట్లాది సంవత్సరాల తర్వాత దాని రూపాన్ని పూర్తిగా మార్చేయగల ప్రయాణంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ బంధించిన అద్భుత చిత్రాలు ఈ గెలాక్సీలో ఇప్పటికే కొన్ని మార్పులు ప్రారంభమైనట్లు సూచిస్తున్నాయి. మరి ఇది ఏ గెలాక్సీ, దానికి ఎదురుకానున్న ప్రమాదం ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా సంయుక్తంగా నిర్వహిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా మెస్సియర్ 88 లేదా M88 అనే సర్పిలాకార గెలాక్సీ చిత్రాల్ని విడుదల చేసింది. ఈ గెలాక్సీని NGC 4501 అని కూడా పిలుస్తారు. భూమికి సుమారు 6.3 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ కోమా బెరైసనెస్ అనే కన్సల్టేషన్లో ఉంది. M88 ఒక యాక్టివ్ గెలాక్సీగా పరిగణించబడుతోంది, ఎందుకంటే దాని కేంద్రంలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ చుట్టుపక్కల గ్యాస్ ధూళిని తనలోకి లాగుతుంది. ఈ బ్లాక్ హోల్ ద్రవ్యరాశి సూర్యుడి కంటే దాదాపు 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గెలాక్సీ వర్గో క్లస్టర్ అనే భారీ గెలాక్సీ సమూహంలో భాగంగా ఉంది. ఈ క్లస్టర్లో 1000కి పైగా గెలాక్సీలు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ప్రస్తుతం M88 ఈ క్లస్టర్ కేంద్రం వైపు కదులుతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరో 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల్లో M88 మెస్సియర్ 87 లేదా M87 అనే భారీ గెలాక్సీకి అత్యంత సమీపంగా చేరుతుంది. M87 ఈ వర్గో క్లస్టర్లో అత్యంత ప్రభావవంతమైన గెలాక్సీగా పరిగణించబడుతోంది. ఈ ప్రయాణంలో M88 రామ్ ఫ్రెషర్ స్ట్రిప్పింగ్ అనే ప్రక్రియను ఎదుర్కొంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక గెలాక్సీ వేడిగా ఉన్న అంతరిక్ష వాయువుల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాయువుల ఒత్తిడి కారణంగా దానిలోని గ్యాస్ బయటకు తొలగిపోతుంది. ఈ ప్రక్రియనే రామ్ ఫ్రెషర్ స్ట్రిప్పింగ్ అని పిలుస్తారు. ఈ గ్యాప్ని కొత్త నక్షత్రాల నిర్మాణానికి అవసరమైన ముడి పదార్థంగా భావిస్తారు. ఆసక్తికరంగా ఈ ప్రభావం ఇప్పుడు M88లో కనిపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. గెలాక్సీ వెలుపలి ప్రాంతాల్లో ఉండాల్సిన చల్లటి గ్యాస్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే దాని గ్యాస్ డిస్క్ ఒకవైపు కుదించబడినట్లు కూడా పరిశీలనలో వెల్లడైంది. దీంతో M88లో భవిష్యత్తులో కొత్త నక్షత్రాల పుట్టుక తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూసారుగా, హబుల్ బంధించిన M88 చిత్రం కేవలం ఒక అందమైన గెలాక్సీని మాత్రమే చూపించడం లేదు, కోట్లాది సంవత్సరాల పాటు కొనసాగే ఒక విశ్వ పరిణామ ప్రక్రియను కూడా మనకు చూపిస్తోంది. వర్గో క్లస్టర్ గుండా సాగుతున్న ఈ ప్రయాణం M88లో కొత్త నక్షత్రాల ఏర్పాటును ప్రభావితం చేస్తూ దాని భవిష్యత్తు రూపురేఖల్ని మార్చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.